coming, ఆ రాకడ, where every eye shall see him, ప్రతి ఒక్క కన్నులు ఆయనను చూస్తాయి, is not the second coming. అది రెండవ రాకడ కాదు, That is the third coming. అది మూడవ రాకడ. అది The world says two. The world says two. లోకమైతే రెండు రాకడలని చెప్తున్నది. Seals say three. కానీ ముద్రలు మూడు రాకడలని చెప్తున్నవి. We need to read the message. వర్తమానమును చదవడానికి మీరు ఇష్టపడుతున్నారా? And I have a poem for that. Brother Branham gave that sentence. సోదర్ బ్రహ్నాం గారు మరి ఆ ఒక పదాన్ని తీసుకున్నాడు. So it's a poem. అదొక పోయం, అదొక కవిత, పద్యము. What is it? పద్యము. First time he came to die for his bride, second time he comes to take his bride, and third time he comes with his bride. మరి ఆ పద్యం ఏమిటంటే, మొదటిసారి ఆయన వచ్చినది తన వధువును విమోచించడానికి, రెండవసారి ఆయన వచ్చినది తన వధువును తీసుకెళ్ళడానికి, మూడవసారి ఆయన తన వధువుతో వస్తున్నాడు. That third coming, ఆ మూడవ రాకడ, at the end of 3.5 years, 3.5 సంవత్సరాల కాలం యొక్క అంతములో, in the battle of Armageddon, అర్మగిద్దోను యుద్ధములో, there every eye will see him. అక్కడ ప్రతి ఒక్కరి కనులు ఆయనను చూస్తాయి. But in the second coming, కానీ రెండవ రాకడలో every eye shall not see him. ప్రతి ఒక్క కన్ను ఆయనను చూడదు. Just a minute. ఒక్క నిమిషం. Somebody says, ఎవరో చెప్పారు, but everybody in the world saw the cloud. ప్రతి ఒక్కరు ఆ యొక్క మేఘాన్ని చూశారు కదా. Everybody, even Life magazine saw it. ప్రతి ఒక్కరు లైఫ్ మ్యాగజైన్ లో కూడా, లైఫ్ పత్రికలో కూడా అది వేయబడింది, చూడబడింది. Can I give an answer? మరి దీనికి నేను జవాబు చెప్పాలా? Everybody saw the cloud, but everybody did not see him in the cloud. ప్రతి ఒక్కరు ఆ మేఘమును చూశారు, కానీ అందరూ ఆ మేఘములో ఉన్న ఆయనను చూడలేదు. Only the bride sees it. కేవలము వధువు మాత్రమే చూస్తుంది. Only the bride knows those two eyes. మరియు కేవలం వధువుకు మాత్రమే ఆ రెండు కళ్ళు తెలుసు. Only the bride knows the cloud is supernatural. మరి కేవలం వధువుకు మాత్రమే తెలుసు ఈ మేఘం అనేది సాజాతీతమైనదని. It was made by 7 angels. అది 7 దూతల ద్వారా వచ్చినదని. Only the bride knows it. అది కేవలం వధువుకు మాత్రమే తెలుసు. The world will not see me. లోకము నన్ను చూడదు. But you shall see me. కానీ మీరు నన్ను చూచెదరు. This day, ఈ దినమున, this scripture, ఈ లేఖనము has been fulfilled. నెరవేర్పు జరిగినది. The coming of the Lord. ప్రభు ఒక రాకడ. The opening of the 7th seal. 7వ ముద్ర తెరవబడుటై ఉన్నది. Only the bride sees it. కేవలం వధువు మాత్రమే చూస్తుంది. Only Benjamin sees it. కేవలము బెన్యామీను మాత్రమే దానిని చూస్తుంది. Reuben doesn't see it. రూబేను దాన్ని చూడలేడు. Simeon doesn't see it. సిమియోను దాన్ని చూడలేడు. Only Benjamin, బెన్యామీను మాత్రమే, who has the cup. ఎవరి దగ్గరనైతే ఆ గిన్నె ఉన్నదో ఆ బెన్యామీను మాత్రమే, who has the revelation. ఎవరి ఎదునైతే ఆ ప్రత్యక్షత ఉన్నదో, who has the seed. ఎవరి దగ్గరైతే ముద్ర ఉన్నదో. Come on, church. I'm saying, come on, church. సంగమా Come చూడండి. on, my people. ఓ ప్రజలారా రండి. I want to say this. ఈ రోజున మీకు చెప్పగలుగుతున్నాను ఇది. If you have the seed of God in you, నీ లోపట దేవుని యొక్క ముద్ర ఉంటే, that cloud is not a mystery. ఇప్పుడు ఆ యొక్క మేఘం అనేది నీకు మర్మము కాదు. You know this. ఇది నీకు తెలుసు. It is the Son of Man. అది మనుష్య కుమారుడు. It is Luke 17. అది Luke 17. అది లూకా 17 ఉన్నది. The Son of Man revealed. మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. Not to Lot, లోతు కాదు, but to Abraham. అబ్రాహాముకు బయలుపరచబడ్డాడు. To his camp. ఆయన వారికి మాత్రమే బయలుపరచబడ్డాడు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. We are not in Lot's camp. మీరు లోతు యొక్క శిబిరములో లేరు. We are in Abraham's camp.
మనం అబ్రహాము యొక్క శిబిరములో ఉన్నాం. The Son of Man మనుష్య కుమారుడు revealed ఆయన బయలుపరచబడ్డాడు in the second coming. ఆయన రెండవ రాకడలో. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. I want to make a very hard statement. ఇప్పుడు నేను ఒక కఠినమైన మాటను చెప్పవలను. Only the bride will see the seventh seal. కేవలము వధువు మాత్రమే 7వ ముద్రను చూడగలదు. The rest of them will see dreams of Junior Jackson and Roy Robertson and Beeler and Steffi. They will not understand the message. జూనియర్ జాక్సన్, రాయ్ రాబర్ట్సన్, అలా మిగతా వారి యొక్క దర్శనాలు కళలు మాత్రమే మిగతా వాళ్ళు చూస్తారు తప్ప, But they will not understand the message. కానీ వారికి 7వ ముద్ర వర్తమానం అనేది అర్థం కాదు వారికి.